నమస్తే డి న్యూస్కు స్వాగతం. నేను మీ కిరణ్మయ్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. కుటుంబం నుంచే నైతిక విలువలు ప్రారంభం కావాలన్న ప్రభుత్వ నైతిక విలువల సలహాదారు చాగంటి కోటేశ్వరరావు. సమాజం పట్ల బాధ్యతాయుతంగా ఉండే విధానాన్ని అలవర్చుకోవాలని పిలుపు. జాతీయ రహదారుల ప్రాజెక్టులకు భూసేకరణ వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించిన బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్. అధికారులతో సమీక్ష. దేశం ఏకతాటిపైకి తీసుకువచ్చిన మహనీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ అన్న జెడ్పీ సీఈఓ చిరంజీవి. నగరంలో ఘనంగా యూనిటీ మార్చ్. నైతికత అనేది కుటుంబం నుంచే ప్రారంభం కావాలని రాష్ట్ర ప్రభుత్వ నైతిక విలువల సలహాదారు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు పేర్కొన్నారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన విలువల విద్యా సదస్సులో మంత్రి లోకేష్ కలిసి ఆయన పాల్గొన్నారు. చాగంటి కాళ్లకు లోకేష్ నమస్కారం చేసి ఆశీస్సులు తీసుకున్నారు. తల్లి కడుపును శంకరాచార్యులు గర్భాలయంగా పోల్చారు. గర్భాలయం నుంచి శిశువు బయటకు వచ్చేటప్పుడు తల్లి పురిటి నొప్పులు భరిస్తుంది. సంతానం కోసం ప్రాణాలు ఫణంగా పెట్టే ధైర్యం ఒక్క మాతృమూర్తికే ఉంటుంది. తల్లిదండ్రులు, గురువులను గౌరవించలేని వారికి నైతికత గురించి మాట్లాడే అర్హత ఉండదని తెలిపారు. తోబుట్టువులు, సోదరులు అనే కుటుంబం విస్తరిస్తే సమాజం అవుతుందని కోటేశ్వరరావు చెప్పారు. లోకేష్ మాట్లాడుతూ ఎన్టీఆర్, చంద్రబాబు, భువనేశ్వర్ల నుంచి నైతిక విలువలు, సమాజం పట్ల బాధ్యతాయుతంగా ఉండే విధానాన్ని అలవర్చుకున్నానని చెప్పారు. విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత స్కూల్ బుక్స్, బ్యాగులు, బూట్లు, యూనిఫామ్లపై పార్టీ రంగుల ప్రభావం లేకుండా చేశామన్నారు. నైతిక విలువలతో కూడిన సంస్కరణలను అమలు చేసేందుకు చాగంటి సూచనలు, సలహాలు స్వీకరిస్తాం అని తెలిపారు. అనంతరం చాగంటిని ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, కార్పొరేషన్ల చైర్మన్లు కొమ్మారెడ్డి పట్టాభిరామ్, రఘురామరాజు, విద్యాశాఖ కార్యదర్శి శ్రీధర్, కమిషనర్ విజయరామరాజు, సమగ్ర శిక్షా రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాసరావు, కలెక్టర్ లక్ష్మీసా తదితరులు పాల్గొన్నారు. స్వాగత నృత్యంతో చిన్నారులందరికీ ఈ విషయాలు అర్థమైనాయని అనుకుంటున్నాను. ఇప్పటికే మీరు పాటిస్తున్నటువంటి విలువలు చాలా గొప్పని వాడికి భేదం మనకి వాళ్ళ మాటల్లోనూ ప్రవర్తనలోనూ అర్థమవుతుంది. చాలామంది సంస్కారవంతులు విద్య లేకపోయినా సంస్కారంగా ప్రవర్తిస్తారు. కానీ గౌరవనీయులు బ్రహ్మశ్రీగా వారికి ఒక చిన్న స్వాగత నృత్యాన్ని ఈనాటి అత్యుత్తమ సభాకార్య ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ శాఖల దానికి మార్పులు తీసుకురావాలని, ఆలోచనల్లోనూ ప్రవర్తనలోనూ వారి జీవితాల్లోనూ మార్పు రావాలని కోరుకుంటూ చేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి సత్కారం ఇది. మనందరం కలిసి జ్ఞాపికను వారికి అందిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా మరి వారు చిరకాలం ఒక మంచి పేరుతోటి ముందుకు పద్మశ్రీగా సంబోధించారు. పద్మశ్రీ, పద్మవిభూషణ్ ఇంకా అనేక మంచి మంచి బిరుదులు వారికి లభించాలని, ఎందరికో వారి యొక్క వాక్కు శాశ్వత కరతాళ ధ్వనులతో, వారికి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో ఇలాగే చిరకాలం మనకి అనేక ప్రవచనాలు అందిస్తూ ఉండాలని కోరుకుంటూ, నాకు ఈ కర్తవ్యాన్ని అప్పజెప్పినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు నాతో మాట్లాడుతూ ఒక మాట అన్నారు. నైతికత అన్నది ప్రారంభం కుటుంబంలో ప్రారంభం కావాలి. తల్లి మాట వినడం, తండ్రి మాట వినడం, అన్నదమ్ముల్ని ప్రేమించడం ప్రారంభమైతే సమాజాన్నంతటినీ ప్రేమించడం తనంత తానుగా అలవాటవుతుంది. ఇవాళ కుటుంబాలలో విలువలు తగ్గిపోతున్నాయి. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, అవగాహన తగ్గిపోతున్నాయి. కాబట్టి మీరు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగాలు చేసిన, ఆధ్యాత్మిక ప్రవచనాలు చేసిన ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని కుటుంబ విలువలు పెరగడానికి దోహదపడేటట్టుగా మీ ప్రసంగాలు చేయవలసింది అని కోరారు. నువ్వు ఒక డాక్టర్ అయితే అంత గొప్ప పేరు తెచ్చుకోగలగాలి. మా ఊళ్ళో డాక్టర్ ఐవి రావు అని ఒక డాక్టర్ గారు ఉన్నారు. ఆ డాక్టర్ గారిని చూస్తే జబ్బులు తగ్గిపోతాయని తెల్లవారుజామున 4 గంటలకు ఆయన కోసం మంచులో వెళ్ళి నిలబడతారు. ఆయన కూడా అలాగే వైద్యం చేస్తారు. వ్యక్తిగత జీవితమే లేదు. నేను అప్పుడప్పుడు అంటుంటాను, డాక్టర్ గారు మీకు సినిమాలకు వెళ్ళాలని ఉంటుందా అని. ఆయన పెద్ద నవ్వు అంటారు, సినిమాకి వెళ్ళిన 2.5 గంటల్లో కోటేశ్వర గారు
నేను ఒక్క 10 మందిని వైద్యం చేసి చూసి వాళ్ళు సంతోషంగా వెళ్ళిపోయి వాళ్ళకి ఆరోగ్యం కలిగితే వాళ్ళ పని వాళ్ళు చేసుకుని సంపాదించుకుని బతికితే నాకు అంతకన్నా ఏం కావాలండి. సినిమా ఇచ్చే ఆనందం కన్నా ఈ తృప్తి నాకు ఎక్కువ గురువుగారు. ఇది చదువుకున్న వాడికి అది లేకపోతే అనవసరం అన్నారు. బడిలో పిల్లలకి చదువు ఆటలతో పాటు నైతిక విలువలు అందిస్తేనే సమాజంలో ఏ మార్పు మనం ఆశిస్తున్నామో ఆ మార్పు మనం సాధించగలుగుతాం. అటామిక్ ఎనర్జీ గురించి అందరు తెలిసిన విషయం. ఆ ఎనర్జీని బాంబులాగా వాడితే హిరోషిమా నాగసాగిలో జరిగిన విధ్వంసం మనందరం చూసాం. కానీ అదే ఎనర్జీని మనం విద్యుత్ తయారీకి వాడితే మొత్తం దేశాలే వెలిగించడానికి అవకాశం ఉంటుంది. తెలుగు భాషలో కొన్ని వాడక పదాలు ఉంటాయి. గాజులు తొడుకున్నావా, చీర కట్టుకున్నావా, అమ్మాయిలాగా ఏడవద్దు. ఇది ఎప్పుడు వాడినా నాకు చాలా బాధ కలుగుతుంది. అందుకే ఇక్కడున్న మహిళలందరూ చెప్తున్నా, మా చెల్లెమ్మలందరూ చెప్తున్నా, ఎవరన్నా ఇంట్లో కానీ ఇది వాడితే లోకేష్ అన్న చెప్పాడు ఇది వాడద్దు, వాడితే లోకేష్ అన్నే నేను పిలుస్తానని చెప్పాల్సిన బాధ్యత ఉంది. సమాజం ఎప్పుడు బాగుపడుతుందంటే మనం మహిళల్ని గౌరవించినప్పుడే బాగుపడుతుంది. అందుకే సినిమాల్లో, వెబ్ సిరీస్లో కూడా మహిళల్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు ఉండకూడదని నేను ఇప్పటికీ మన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారితో చర్చించా, గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా నేను చర్చిస్తాం జరిగింది. దీన్ని మేము ముందరికి తీసుకెళ్తాం. ఇంతేకాదు, నేను మంత్రి అయినప్పుడు ప్రాథమిక పాఠశాలలు ఇస్తున్న పుస్తకాలను నేను చూశాను. దాంట్లో ఇంటి పనులు చేస్తున్న ఫోటోలు చూశాను. అన్నీ ఆడవాళ్ళు చేసే ఫోటోలే వచ్చినాయి. నేను అది 50-50 చేయమని అధికారులకు ఆదేశించాను. అది మొన్న మీకు వచ్చిన పుస్తకాల్లో ఆ మార్పు తీసుకొచ్చాం. ఇది నేను ఎందుకు చేశానంటే నేను బలంగా నమ్మేది ఇంటి పనులు కూడా ఆడమగ ఇద్దరు సమానంగా చేయాల్సిన. జాతీయ రహదారుల ప్రాజెక్టులకు భూసేకరణ వేగంగా పూర్తి చేయాలని బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ అన్నారు. కలెక్టరేట్లో అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. భూసేకరణలో తలెత్తిన సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. రైల్వే విద్యుత్ ఉపకేంద్ర నిర్మాణానికి 2.53 ఎకరాల భూసేకరణపై ఆరా తీశారు. రైల్వే స్టేషన్ పరిసరాల అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. చుండూరు వద్ద లో లెవెల్ క్రాసింగ్ పనులు సత్వరమే పూర్తి చేయాలని ఆదేశించారు. నల్లమడవాగు, తుంగభద్ర, రొంపేరు, రైట్ ఆర్మ్, గణపవరం, సాకి, మురుగు కాలువలు, గుంటూరు ఛానల్ ఆధునీకరణ విస్తరణ పనుల్లో సమస్యలు అధిగమించాలని జలవనరుల శాఖ అధికారులకు సూచించారు. బాపట్ల, చీరాల, రేపల్లె, అద్దంకి మండలాల్లో ఎస్టీపీ ప్లాంట్ల నిర్మాణానికి భూసేకరణ పూర్తి చేయాలన్నారు. జిల్లాలో సౌర విద్యుత్ ప్లాంట్ నిర్మాణ పనులు వేగంగా జరిగేలా చూడాలన్నారు. డిఆర్ఓ గంగాధర్ గౌడ్ అధికారులు పాల్గొన్నారు. ఇంకా మూడు నెక్స్ట్ Ayushman Bharat PMJAY, sir. This is the interconvergence scheme for the citizen who stays in the native state, sir. Other than the native state, the scheme beneficiary for 5 lakhs treatment, sir. And this was the individual card, sir. సో ఈ కార్డుకి వచ్చేసరికి సార్ మనం ఇక్కడ ఆయుష్మాన్ భారత్ పిఎంజేవై కింద మన స్టేట్లో ఓపీ రిజిస్ట్రేషన్స్ కానీ, కన్సల్టేషన్స్ కానీ, మెడికల్ ట్రీట్మెంట్ మేనేజ్మెంట్ కానీ ఏదైనా కావచ్చు సార్, అన్నీ ఫ్రీగా ఇంక్లూడింగ్ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ సార్. అవి తీసుకొని అదే బెనిఫిషరీకి అదర్ దాన్ ఏపీ నెట్వర్క్ ఎంపైర్డ్ హాస్పిటల్స్ ఉంటాయి సార్. వాటిలో 5 lakhs ట్రీట్మెంట్ వరకు. నెక్స్ట్ స్లైడ్. సో దీస్ ఆర్ ద నెట్వర్క్ హాస్పిటల్. టోటల్ నెట్వర్క్ హాస్పిటల్ 60 సార్. 60? ఎస్ సార్. So area hospitals 2, community health centers 8, primary health center 4 sir. Okay. 43 sir. Empaneled 7 corporate. దేశాన్ని ఏకతాటిపైకి తెచ్చిన మహనీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ అని జెడ్పీ సీఈఓ చిరంజీవి అన్నారు. ప్రకాశం జిల్లా మేరా యువభారత్ ఆధ్వర్యంలో యూనిట్ మార్చ్ నిర్వహించారు. ఒంగోలు కలెక్టర్ కార్యాలయం వద్ద సీఈఓ చిరంజీవి, మేరా భారత్ ప్రకాశం జిల్లా యువజన అధికారి మహేంద్ర రెడ్లు జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీ నెల్లూరు బస్టాండ్ రత్నమహల్ సెంటర్ మీదుగా సాగింది. స్వాతంత్ర్యం తర్వాత దేశం మొత్తాన్ని ఒక్కటి చేసిన వ్యక్తి పటేల్ అని చిరంజీవి అన్నారు. ఆయన చూపిన యూనిటీ స్ఫూర్తితో విభిన్న కులాలు, మతాలు, జాతుల వారందరూ ఒక్కటిగా జీవిస్తున్నామని తెలిపారు.
ఇదే స్ఫూర్తిని నేటి యువత కొనసాగించాలని పిలుపునిచ్చారు. మేరా భారత్ ప్రకాశం జిల్లా యువజన అధికారి మహేంద్రరెడ్డి మాట్లాడుతూ యువతలో స్ఫూర్తి నింపే విధంగా ఈ యూనిటీ మార్చ్ నిర్వహిస్తున్నామన్నారు. సర్దార్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకొని ఒక్కసారి నేటి యువతకు ఏకతాభావాన్ని నింపే విధంగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. గురూజీ కొద్దిసేపు రండి సార్. గట్టి నుండి గగనమంటిన కుంభకోణం కాదు కాదు చట్టసభలో మనకి ముందుగా మన భారత ఫస్ట్ హోమ్ మినిస్టర్ శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి శుభాకాంక్షలు అందరికీ. మీకు అందరూ తెలిసే ఉంటుంది 1947 ముందు భారతదేశం ఏ విధంగా డిసింటిగ్రేట్ అయిపోయిందో, అంటే రకరకాలుగా విడిపోయింది. తర్వాత భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత కొన్ని రాష్ట్రాలు అయితే మన భారతదేశంలో స్వతంత్ర భారతదేశంలో చేరలేదు. చేరనప్పుడు మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఈ భారతదేశంలో ఉన్న ఎవరైతే కలవకుండా ఉన్నారో ఈ రాష్ట్రాలన్నింటినీ కూడా ఏకం చేయడం జరిగింది. అన్నీ కూడా ఇప్పుడున్న స్వతంత్ర భారతదేశంలో ఏదైతే మనం ఉంటున్నామో ఇదన్నీ కూడా అప్పుడు మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చేసిన వాళ్ళ కృషి వల్ల మనం ఇప్పుడు కూడా ఇంటిగ్రేటివ్ ఉంటున్నాము. అదేవిధంగా ఈ యూనిటీ అనేది మనకి ఈ భారతదేశంలో మనకి విభిన్న జాతులు, విభిన్న మతాలు, విభిన్న భాషలు, ఇక మనకి భిన్నత్వంలో ఏకత్వం సాధిస్తున్నామంటే ఖచ్చితంగా అది మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి వేసిన బాట. ఇది సర్దార్ వల్లభాయ్ పటేల్ 150 జయంతి సందర్భంగా మనం అక్టోబర్ 31 నుంచి నవంబర్ 25 దాకా దేశవ్యాప్తంగా ఈ డిస్టిక్ లెవెల్ పాదయాత్రలు నిర్వహించుకోవడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ 150 జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని భారతదేశంలో ఉన్న యువతందరికీ దేశభక్తిని పెంచడం, అలాగే దేశాభివృద్ధిలో వాళ్ళని పాల్పడేటట్టు చేయటం, అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ కలగలిగిన స్వతంత్ర భారతదేశాన్ని మనం ఇంకా అభివృద్ధి చేసుకోవడమే దీని ముఖ్య ఉద్దేశం. అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మన భారతదేశానికి చేసిన సేవలు అంటే దాదాపు మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా 526 సంస్థానాలని భారతదేశంలో మమేకం చేసి భారతదేశాన్ని అంతటినీ ఒక ఏకదాటి కిందకి తెచ్చిన వ్యక్తి, మహోన్నత వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. కాబట్టి ఈ సందర్భంగా దేశం మొత్తం మీద దాదాపు 750 జిల్లాల్లో మనం ఈ డిస్టిక్ లెవెల్ పాదయాత్రలని నిర్వహించుకుంటూ యువతలో ఈ దేశభక్తిని, క్రీడా స్ఫూర్తిని, అలాగే యూనిటీ అంటే ఏంటి అనేది వాళ్ళకి తెలియజేస్తూ లీడర్షిప్ క్వాలిటీస్ని పెంచుతూ యువతలో ఈ చైతన్యం తేవడానికి ఈ పాదయాత్ర చేస్తున్నాం. మినిమం మనం ఇక్కడ 3 కిలోమీటర్ల నుంచి 5 కిలోమీటర్ల దాకా ఈ పాదయాత్ర నిర్వహించుకొని యువతలో కొద్ది ఫిట్నెస్ని పెంచుతూ అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవితం గురించి వాళ్ళకి అవగాహన కల్పించడం ముఖ్య ఉద్దేశం. న్యాయ వ్యవస్థలో ఉన్న చట్టాలపై మహిళలు అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కన్వీనర్ న్యాయమూర్తి షేక్ ఇబ్రహీం షరీఫ్ అన్నారు. ఒంగోలు హౌసింగ్ బోర్డులోని శక్తి సదన్లో గల మహిళలకు ఇంటర్నేషనల్ డే ఫర్ ఉమెన్స్ యాక్ట్పై అవగాహన సదస్సు నిర్వహించారు. మహిళలు చట్టాల పట్ల అవగాహనతో పాటుగా గుడ్ టచ్, బ్యాడ్ టచ్పై కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. కుటుంబ పెద్దలే బాలికలపైన, బాలురపైన కూడా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని గుర్తు చేశారు. అనేక సంఘటనలు జిల్లాలో జరిగాయని, ఆ సంఘటన ఆధారంగా మహిళలకు చట్టాలపై అవగాహనతో పాటు సమాజంలో బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉందని, ఎలా పడితే అలా ఉండి మోసపోవద్దని పేర్కొన్నారు. ఏదైనా సమస్య ఉంటే వెంటనే లీగల్ సెల్ అథారిటీని సంప్రదించాల్సిన అవసరం ఉందని తెలిపారు. కార్యక్రమంలో తేళ్ల అరుణ, సుప్రియ, తమ్మిశెట్టి రమాదేవి, ఇవాంజలి, నాళం నరసమ్మ, బీరం అరుణారెడ్డి, లక్ష్మి పాల్గొన్నారు. ఇట్లాంటి మీరు మన సెక్షువల్ అఫెన్స్ యాక్ట్లో న్యూట్రల్ సార్, వీటి పట్ల మీరు అవగాహన కల్పించుకోండి. తర్వాత మీ బిడ్డలకి, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా అవగాహన కల్పించండి.
రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశాల మేరకు మరియు గౌరవనీయులైన చైర్మన్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ వారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ ఇంటర్నేషనల్ డే ఫర్ ద ఎలిమినేషన్ ఆఫ్ వైలెన్స్ అగెన్స్ట్ ఉమెన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా కూడా ఇప్పటికీ కూడా మహిళల పట్ల ఎన్నో రకాల వైలెన్స్ జరుగుతున్నాయి. అందువల్ల భారతదేశంలో ఉన్న చట్టాలని మీద అవగాహన కలిగినట్లయితే మహిళలు వాళ్ళని రక్షించుకుంటారు. అందువల్ల అవగాహన లేకపోవటం వల్లే ఇటువంటి అఘాయిత్యాలు జరుగుతున్నాయి. నేను రిక్వెస్ట్ చేసేది ఏమంటే ముందుగా మీరు అవగాహన కల్పించుకోండి, వాటిని ఎట్లా చట్టం ద్వారా ఉపయోగించుకోవాలనేది తెలుసుకున్నట్లయితే ఎక్కువ మంది మహిళలు రక్షింపబడతారు. థ్యాంక్ యూ. స్త్రీలపై జరిగేటువంటి హింసకు వ్యతిరేక దినోత్సవం ఇది ప్రపంచవ్యాప్తంగా. ఆ సందర్భంగా మాకు ఇక్కడ మేము నడుపుతున్నటువంటి శక్తి సదనంలో కూడా సమాజంలో చాలామంది బాధితులైనటువంటి స్త్రీలు ఉంటారు కాబట్టి ఆ నేపథ్యాన్ని పురస్కరించుకొని ఇక్కడ ఒక సమావేశం జరపడం జరిగింది. దానికి మన సీనియర్ సివిల్ జడ్జ్ అట్లాగే లోక్ అదాలత్ జడ్జి గారు అయినటువంటి షరీఫ్ గారు దీనికి హాజరవడం జరిగింది. చాలా చక్కగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అట్లాగే యువాంజలి గారు అని చెప్పి నోడల్ ఆఫీసర్ గారు వచ్చారు శ్రీ సంక్షేమ శాఖ నుంచి. అట్లాగే ఓఎస్సీ నుంచి సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్ శ్రీమతి జ్యోతిప్రియ గారు వచ్చారు. ఇంకా వారితో పాటు ఇంకా కొంతమంది ప్రముఖులు కూడా ఇక్కడ ఈ సదస్సుకు హాజరయ్యారు. తర్వాత వాళ్ళకి ఇక్కడ మాకు ఈ హోమ్లో ఉన్నటువంటి ఇన్మేట్స్ అందరూ కూడా వాళ్ళకున్నటువంటి డౌట్స్, వాళ్ళకున్నటువంటి బాధల్ని వాటన్నిటిని కూడా దానికి సంబంధించిన లీగల్ పరిష్కారాన్ని వీరిని అడగడం జరిగింది. మహిళలు స్వయం ఉపాధి శిక్షణను పొంది స్వయం సమృద్ధి సాధించాలని డిఆర్డీఏ వెలుగుపీడి నారాయణ తెలిపారు. రూట్ సెట్ సంస్థలో ఎంబ్రాయిడరీ, మగ్గం వర్క్ శిక్షణ కార్యక్రమాన్ని నారాయణ ప్రారంభించారు. ప్రస్తుతం మగ్గం వర్క్, ఎంబ్రాయిడరీకి మహిళల్లో ఆసక్తి ఎక్కువ ఉందని, ఈ శిక్షణ తీసుకోవడం ద్వారా మహిళలు స్వయం ఉపాధి ఏర్పాటు చేసుకోవచ్చునన్నారు. డిమాండ్ ఉన్న రంగాలను గుర్తించి ఆ రంగంలో శిక్షణ పొంది స్థిరమైన ఆదాయం పొందాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున మహిళలకు అందుతున్న వివిధ రుణాల గురించి వివరించారు. కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్ పి శ్రీనివాస్ రెడ్డి, కెనరా బ్యాంక్ మేనేజర్ పాపారావు, రూట్ సెట్ సిబ్బంది పాల్గొన్నారు. రూట్ సెట్లో కొన్ని ఉమెన్ రిలేటెడ్ కోర్సు ఇనాగ్రేషన్కి వచ్చానండి. ప్రధానంగా ఈరోజు మగ్గం వర్క్, బ్యూటీషియన్ కోర్సు, అదేవిధంగా టైలరింగ్ 3 కోర్సులు రూట్ సెట్లో ప్రారంభమవుతుంది రూరల్ డెవలప్మెంట్ యాక్టివిటీ కింద. సో దీనిలో భాగంగా రూట్ సెట్ డైరెక్టర్ గారు శ్రీనివాసరెడ్డి గారు, సో కెనరా బ్యాంక్ మేనేజర్ గారు, రిమైనింగ్ స్టాఫ్, అదేవిధంగా స్టూడెంట్స్ కూడా వచ్చున్నారు. సో ఇప్పటివరకు వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. సో ఏదైతే ఉందో ఈ నెల రోజుల ట్రైనింగ్ ఏ విధంగా కంప్లీట్ చేయాలి, సో ట్రైనింగ్ తర్వాత వాళ్ళకి ప్రభుత్వం ఎటువంటి సపోర్ట్ ఇస్తుందని చెప్పేసి వాళ్ళకి ఇప్పటివరకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇందాక ముందు నేను ప్రధానంగా చెప్పినట్టు ఉన్నతి స్కీమ్ కింద, అదేవిధంగా పిఎంఈజీపీ, పిఎంఎఫ్ఎంఈ, సో స్త్రీనిధి, సో వెలుగు కింద ఉన్న లోన్ కాంపోనెంట్ ఏదైతే ఉందో ఆ లోన్ సౌకర్యాలు మొత్తం ఉపయోగించుకొని వాళ్ళు లైఫ్లో డెవలప్ అయ్యే విధంగా ప్రణాళికలు తయారు చేసుకోవాలి, వాళ్ళందరికీ సూచనలు ఇవ్వడం జరిగింది. సో మనం ఇక్కడ మన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందినటువంటి నిరుద్యోగ యువతకు 18 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల లోపు వాళ్ళకు ఫ్రీగా 64 కోర్సులో ఎన్ఎస్క్యూఎఫ్ ఎలైన్ కోర్సుల్లో ట్రైనింగ్ ఇస్తుంటాం. దాంట్లో భాగంగానే ఈరోజు ఈ నెల అంటే మగ్గం వర్క్ మరియు జూనియర్ బ్యూటీ ప్రాక్టీషనరు మరియు టైలరింగ్ వర్క్ 3 కోర్సులు స్టార్ట్ అవుతున్నాయండి. ఈరోజు రేపు మళ్ళీ ఇంకో వారం గ్యాప్తో స్టార్ట్ అవుతున్నాయి. సో దాంట్లో భాగంగానే మేము మన పీడీడీఆర్డీఏ గారిని స్పెషల్గా రిక్వెస్ట్ చేశామండి. సో మన ఇనాగ్రేషన్ ఫంక్షన్ రమ్మని చెప్పేసి. సో సార్ వచ్చారు, ప్రోగ్రామ్ ఇనాగ్రేట్ చేశారు. సో మన ఈ ట్రైనీస్కి చాలా ఇన్పుట్స్ ఇచ్చారు. అంటే మగ్గం వర్క్ అయిపోయిన తర్వాత లేకపోతే బ్యూటీ పార్లర్ వర్క్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఎటువంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి, అంటే వాళ్ళు ఉమెన్ వాళ్ళ స్వయం సాధికారత సాధించడానికి ఎటువంటి ప్రభుత్వం నుంచి ఎటువంటి అవకాశాలు ఉన్నాయి, స్త్రీనిధి కానీ, స్త్రీనిధి ఉన్నతి స్కీమ్ కానీ, లేకపోతే పిఎంఈజీబీ కానీ, లేకపోతే పిఎంఎఫ్ఎంఈ కానీ, సో ఇటువంటి స్కీమ్స్ అన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. సో వాళ్ళకి ఇంకా వాళ్ళ మండల్ లెవెల్లో లేకపోతే విలేజ్ లెవెల్లో కనుక పరిష్కారం దొరకపోయినట్టు వాళ్ళు రెస్పాండ్ కాకపోతే సార్ వాళ్ళ ఆఫీస్కి వచ్చి కూడా అప్లికేషన్ ఇవ్వచ్చని వాళ్ళకి తెలియజేయడం జరిగింది. సో దీనికి మేము పీడీ సార్కి స్పెషల్గా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ప్రకాశం జిల్లా సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్గా దాసరి అనిల్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఇన్ఛార్జి ఏపీసీగా వ్యవహరించిన జిల్లా విద్యాశాఖాధికారి కిరణ్ కుమార్ నుండి అనిల్ కుమార్కు బాధ్యతలు స్వీకరించారు.
2021 డిసెంబర్ 1 నుండి 2022 జూలై 3వ తేదీ వరకు సమగ్ర శిక్షకు రెగ్యులర్ అడిషనల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ ఉన్నారు. ఆ తర్వాత నుండి జిల్లా విద్యాశాఖ అధికారులు ఇన్ఛార్జి ఏపీసీలుగా వ్యవహరిస్తున్నారు. ఎట్టకేలకు ఉదయగిరి ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ బోటనీ లెక్చరర్ అనిల్ కుమార్ను రెగ్యులర్ ఏపీసీగా ప్రభుత్వం నియమించింది. రాష్ట్ర మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, కలెక్టర్ రాజాబాబు, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు, మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యలను అనిల్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. అనిల్ కుమార్ను డీఈఓ కిరణ్ కుమార్, డీసీఈబీ కార్యదర్శి శ్రీనివాసరావు, కార్యాలయ అధికారులు, సిబ్బంది అభినందించారు. అనిల్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాలు పాటిస్తూ జిల్లా విద్యాశాఖ అధికారి సూచనలను తీసుకుంటూ ప్రకాశం జిల్లా సమగ్ర శిక్షను రాష్ట్రంలో మొదటి 5 ర్యాంకులలో ఉంచేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఈరోజు ఏపీసీ సమగ్ర శిక్ష ప్రకాశం డిస్టిక్గా ఛార్జ్ తీసుకోవడం జరిగింది. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు, అలాగే లోకల్ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారి సూచన మేరకు ఈరోజు ఛార్జ్ తీసుకోవడం జరిగింది. గవర్నమెంట్ వారు నాకు ఇచ్చినటువంటి ఉత్తర్వుల ప్రకారం ఈ సమగ్ర శిక్షని రాష్ట్రంలో టాప్ 5లో, మన ప్రకాశాన్ని టాప్ 5లో నిలపాలి అనే ఒక ఆలోచనతో మాత్రమే ముందుకు వెళ్ళాలని సమగ్ర శిక్ష బాధ్యతలు తీసుకోవడానికి ఛాలెంజింగ్గా ముందుకు రావడం జరిగింది. దీనికి ముందు నేను గతంలో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఉదయగిరిలో డిగ్రీ లెక్చరర్గా వర్క్ చేస్తూ ఉన్నాను. సో అక్కడి నుంచి గవర్నమెంట్ ఉత్తర్వుల మేరకు ఫారిన్ సర్వీస్ మీద నేను ఇక్కడికి రావడం జరిగింది. సో మిగతా డీటెయిల్స్ కానీ లేకపోతే మిగతావన్నీ కూడా నేను మీకు తర్వాత ఇవ్వటం జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రత్యేకించి ఇప్పటివరకు దీన్ని 2 పడవల మీదుగా చేసినట్టుగా డిఈఓ గారు అటు డిఈఓ ఆఫీస్ నుండి సమగ్రాన్ని ఇప్పటివరకు ఆయన నడిపించారు. సో ఒకసారి డిఈఓ గారి కోఆపరేషన్ తోటి, అలాగే ఆఫీస్ స్టాఫ్ తోటి, అలాగే చుట్టూ ఉన్నటువంటి మన కన్సర్న్డ్ పొలిటికల్ ఆబ్లిగేషన్స్ కొన్ని ఉంటాయి, ఎవరితో కూడా ఇబ్బంది లేకుండా డెవలప్మెంట్ ఓరియంటెడ్గా మాత్రమే దీన్ని ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంతో నేను ఈ ఛార్జ్ తీసుకున్నాను. అలాగే ముందుకెళ్తాను కూడా. మీకు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్తున్నాను. ఎలాంటి రాగద్వేషాలు కానీ లేకపోతే ఎలాంటి పైరువిలు కానీ నా దగ్గర నడవండి, స్ట్రైట్ అవే చెప్తున్నాను. జిల్లాలో మాతృమరణాలు నివారణే లక్ష్యంగా వైద్యులు, సిబ్బంది పనిచేయాలని డిఎంహెచ్ఓ డాక్టర్ టి వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. ఒంగోలులోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ హై రిస్క్ గర్భిణీల ఆరోగ్య స్థితిని ఎప్పటికప్పుడు పరిశీలన చేస్తూ ఉండాలన్నారు. అత్యవసర సమయంలో 108 వాహనాలను, ప్రైవేట్ అంబులెన్స్లను ఉపయోగించుకోవాలని చెప్పారు. జిల్లాలో మాతృమరణాలు లేకుండా చేయాలని, అవసరమైతే ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో డిప్యూటీ డిఎంహెచ్ఓ సృజన, డిఈఓ కమలశ్రీ, డాక్టర్లు చలపతి, కమల, హేమంత్ తదితరులు పాల్గొన్నారు. At the time of 9th of September, which I examined the patient, the pregnant woman not said the LNP, she said the unknown LNP, sir. So, at the Ravindra Hospital, madam, LNP అనేది unknown అని రాశారు మేడం. మనం స్కానింగ్లో కరెక్ట్ ఈవీపీ ప్రకారం అయితే 18 ఫిబ్రవరి 2026 మేడం. ప్రెసెంట్ ఈ డెత్ అయిన రోజు వచ్చేసరికి 25 weeks మేడం. Period of gestation. TT doses given on 19 July and 6th of అల్ట్రాసౌండ్ ఇంటర్నల్గా యుట్రైన్ స్కాన్ ఇవ్వక్కర్లేదు. పరబ్డామిన్ చేసేటప్పుడు నువ్వు స్టాఫ్ని ప్రక్కన పెట్టుకొని ఎగ్జామ్ చేస్తావు కదా, పిఎంఎస్ఎంఏ వచ్చినప్పుడు. సో ఆ టైంలో ఆపరేషన్ చేసినటువంటి స్కార్ ఏమైనా ఉందా అనేది గమనించేవా లేదని అడుగుతున్నాను. లేనప్పుడు సో హిస్టరీ వాజ్ ఫాల్ట్, డిఫాల్ట్. అదేంటంటే ఎర్రర్, అంతే కదా. ఓకే. రానున్న 5 ఏళ్లలో రైతును రాజుగా చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ గూడి ఎరెక్షన్ బాబు అన్నారు. దోర్నాల మండలం చిన్న గుడిపాడులో
రైతన్న కోసం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రైతాంగం సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. పశ్చిమ ప్రాంతంలోని వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేసి రైతుల కళ్లలో వెలుగులు నింపాలనే దృఢ నిశ్చయంతో మొదటి ప్రాధాన్యతగా పోలవరం, రెండో ప్రాధాన్యతగా వెలుగొండ ప్రాజెక్టుకు సీఎం చంద్రబాబు ఇస్తున్నారన్నారు. అందులో భాగంగా వెలుగొండ ప్రాజెక్టులో పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. దాదాపు 4,000 కోట్ల రూపాయలు అవసరం ఉన్న వెలుగొండను పూర్తి చేయకుండానే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జాతికి అంకితమంటూ రైతుల్ని మోసం చేశారన్నారు. వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేసి వచ్చే సంవత్సరం పశ్చిమ ప్రకాశంలోని రైతాంగానికి సాగు, తాగు నీరందించేలా లక్ష్యంతో సీఎం ఉన్నారని పేర్కొన్నారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని తెలిపారు. తొలకర్లు అని చెప్పేసి చెప్పడం, దాంట్లో కూడా 2 విడతలుగా మనం ఇవ్వటం జరిగింది. తర్వాత రైతాంగాన్ని విషయానికి వస్తే వైసీపీ అధికారం ఉన్నప్పుడు గతంలో మనం 2014-19 డ్రిప్ ఇరిగేషన్ స్కీములు ఇచ్చాం. రైతులు పండ్ల తోటలు ఎస్సీలకైతే 100% సబ్సిడీ ఇచ్చాం. మరి ఓసీలకైతే 90% సబ్సిడీతోటి మనం డ్రిప్ ఇరిగేషన్ స్కీమ్స్ గతంలో 2014-19లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు రైతులకు ఇచ్చాం. మనం పేద రైతులు వ్యవసాయాన్ని మరి సేద్యానికి ఇబ్బంది ఉందని దగ్గర 24,000 రైతు రథ ట్రాక్టర్లు కూడా గతంలో మన ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు ఇచ్చాం. వైసీపీ అధికారం వచ్చిన తర్వాత డ్రిప్ ఇరిగేషన్ మొత్తం కూడా రద్దు చేయడం జరిగింది. మన కళ్ళల్లో కప్పుకునే పట్టలు కూడా మనం ఆ రోజు మనం సబ్సిడీ రూపంలో ఇచ్చాం. తర్వాత వ్యవసాయ యంత్ర పరికరాలు సబ్సిడీతో, విత్తనాలు, ఎరువులు, పురుగులు అన్నీ ఇచ్చాం. ఆ ప్రభుత్వంలో రైతులకి ఎన్ని తగ్గిపోయినటువంటి పరిస్థితి. అందుకని మళ్ళీ మనం అధికారంలో వచ్చిన తర్వాత ఈరోజు మనం డ్రిప్ ఇరిగేషన్ ఇస్తున్నాం. మరి అన్నదాత సుఖీభవ డబ్బులు ఇస్తూ ఉన్నాం. రైతులకి మరి ఎప్పుడూ లేని విధంగా డ్రోన్ ద్వారా మరి పురుగు మందులు పిచికారీ చేసి అన్ని ఎకరాలకి రైతాంగాలకి రైతులు ఏదైతే సేద్యం చేశారో ఆ పంటలన్నిటికీ కూడా ఈరోజు డ్రోన్ ద్వారా మనం వ్యవసాయాన్ని, అదే బాబు గారు చెప్పేది, వ్యవసాయాన్ని మొద్దుగా చేయకుండా టెక్నాలజీని ఉపయోగించుకొని మనం ముందుకెళ్తే ఖర్చు తక్కువ అవుతుంది. రైతులు పండించే పంటలు సరైన గిట్టుబాటు ధరలు వస్తాయి. వ్యవసాయం ఖర్చు తగ్గినప్పుడు అదే మిగులుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. కుటుంబం నుంచే నైతిక విలువలు ప్రారంభం కావాలన్న ప్రభుత్వ నైతిక విలువల సలహాదారు చాగంటి కోటేశ్వరరావు. సమాజం పట్ల బాధ్యతాయుతంగా ఉండే విధానాన్ని అలవర్చుకోవాలని పిలుపు. జాతీయ రహదారుల ప్రాజెక్టులకు భూసేకరణ వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించిన బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్. అధికారులతో సమీక్ష. దేశం ఏకతాటిపైకి తీసుకువచ్చిన మహానీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ అన్న జెడ్పీ సీఈఓ చిరంజీవి. నగరంలో ఘనంగా యూనిటీ మార్చ్. డి న్యూస్లో నేటి మాట. కలలు కనడానికి ఎన్ని రాత్రులు ఉన్నాయో వాటిని సాకారం చేసుకోవడానికి కూడా అన్నే ఉదయాలున్నాయి. కావాల్సింది పట్టుదల. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి డి న్యూస్.